ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 6 బరిలో ఉన్నారు. అధికార పక్షం టీఆర్ఎస్ నుంచి 4, ఎంఐఎం నుంచి 1, కాంగ్రెస్ నుంచి గూడూరు నారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం అభ్యర్థుల గెలుపు లాంఛనమే. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరించింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇప్పటికే టీఆర్ఎస్ మాక్ పోలింగ్ నిర్వహించింది. సోమవారం ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మరోవైపు కేసీఆర్ రాచరిక పోకడలకు పోతున్నారని, తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేసీఆర్ తీరుకు నిరసనగా తాము ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకటించబడంగానే కేసీఆర్ గారు అధికార పార్టీ వాళ్ళు చాలా వికారమైన వికృతమైన రాజకీయ చేష్టలకు దిగజారి వరుసగా తెలుగుదేశం కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి అనేక రకాలుగా రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులు నేరుగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సహించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన కేసీఆర్ గారు ఆ రాజ్యాంగాన్నే ఉల్లంఘించి బ్రేజన్ గా బరిదయించి ఎన్ని అక్రమ మార్గాలుంటే అన్ని అక్రమ మార్గాలు అవలంబించి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ లో చేర్చుకోవడం కార్యక్రమం మొదలుపెట్టారు. దీనికి నిరసనగా తెలంగాణ ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశంతో అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా తప్పుడు చర్యలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ని బాయ్కాట్ చేస్తున్నాము, బహిష్కరిస్తున్నాము అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయకులు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. అంతేకాదు ఈ జాబితాలో సబితా ఇంద్రారెడ్డితో పాటు ఆమె తనయుడు కూడా టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు. మరో 2 కూడా టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించి దీన్నే ఆయుధంగా చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల బహిష్కరణ నిర్ణయంపై వారి పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిపై మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, తెలంగాణ భవన్లో మరోసారి మాక్ పోలింగ్ జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకున్నారు. ఒక్క ఓటు కూడా వృధా కాకుండా, ఎక్కడ తప్పులు జరగకుండా కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా సవివరంగా నిన్న ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. గ్రూపులుగా కూడా ఫామ్ చేశారు. 2 జిల్లాలు 3 జిల్లాలు కలిపి ఒక గ్రూప్గా ఫామ్ చేయడం జరిగింది. 20 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు చొప్పున 4 ఎమ్మెల్సీలకి, అదేవిధంగా 19 ఓట్లు పడేలాగా ఒక ఎమ్మెల్సీకి ఫిక్స్ చేయడం జరిగింది. ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఒక మంత్రుల ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆ మంత్రులే బాధ్యత తీసుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులో ఇక్కడ నుంచి కొద్దిసేపట్లోనే బయలుదేరుతారు. మరోవైపు కాంగ్రెస్ ఎన్నికలు బహిష్కరించినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి, రిలాక్స్గా ఉండొద్దు, తప్పిదం జరగకుండా చూసుకోవాలంటూ ముఖ్యమంత్రి అందరికీ కూడా సూచించడం జరిగింది. కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక కాంగ్రెస్, టీడీపీ 2 కూడా ఎన్నికలు బహిష్కరించాయి. వీటిపైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ చెప్తుంది, కాంగ్రెస్ ఆరోపిస్తుంది, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎన్నికల ఫిరాయింపుల కోసం, అంటే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇందుకోసమే బహిష్కరిస్తున్నామని. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేకుండా అభ్యర్థిని బరిలో దింపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక అంచనాతో ఉన్న ఎమ్మెల్యేలతో 5 గెలుచుకోవచ్చు ఎంఐఎం కలుపుకొని అనే 5గురిని బరిలో దింపడం జరిగింది. మరి ఎట్లాగూ గెలవం, ఏదో ఒకటి రాజకీయంగా రాద్ధాంతం చేయాలి, టీఆర్ఎస్ పార్టీ పైన బురద చల్లాలి అని మా ఎమ్మెల్యేలను ఏదో చేస్తున్నారని చెప్పి బైకాట్ చేసి కార్యక్రమం చేపట్టారు. కానీ వాళ్ళు బైకాట్ చేయడం రాజకీయ ఉద్దేశం కాదు, భయపడి మేము బరిలో ఉన్నా, ఓటింగ్లో పాల్గొన్నా, మా అభ్యర్థి గెలవడానికి భయపడి
వాళ్ళు ఈరోజు విత్డ్రా అయ్యారు. దానికి కారణం వాళ్ళ నాయకుల్లో ఒక ఆలోచన లేకపోవడం, మరి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత, ఏ విధంగా మనం గెలవగలుగుతామని ఒక అవగాహనకు రాకపోవడం దీనికి కారణం. మరియు కేసీఆర్ గారు రాజకీయంగా ఒక పక్క ఆలోచనతో మా శాసనసభ్యులందరినీ కూర్చోబెట్టి ఏ విధంగా ఓటేసుకోవాలి, ఏ విధంగా మీరు గ్రూపులుగా ఉండి మాక్ పోలింగ్ చేసుకొని ఒక్క ఓటు కూడా వృధా కాకుండా పక్కడ్బందీగా మాకు క్లాస్ ఇచ్చి నిన్న ఈరోజు కూడా మాక్ పోలింగ్ చేసుకొని వెళ్తున్నామంటే టీఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ, ఒక పట్టుదలతో పనిచేసే పార్టీ, ఒక నాయకత్వాన్ని ముందుకు పోయే పార్టీ. కాబట్టి ఈరోజు మేము క్రమశిక్షణగా మాక్ పోలింగ్లో పాల్గొని ఎవరికి కేటాయించిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు కేటాయించిన ఎమ్మెల్యేలం ఆ విధంగా మేము ముందుకు. కాంగ్రెస్ కూడా ఇదే ఆరోపణ చేస్తుంది. మీకున్నటువంటి 90 సీట్లు ఎంఐఎంతో కలుపుకొని వస్తున్నటువంటి 97 నామినేటెడ్తో కలుపుకుంటే 98 సీట్లతో 5 స్థానాలు ఎట్లా గెలుపొందుతామని ముందుగా ప్రకటించారనేది కాంగ్రెస్ కూడా చేస్తున్నటువంటి ప్రశ్న. వాస్తవంగా మా పార్టీ శ్రేణులు, మా నాయకుడు కానీ, మా పార్టీ జనరల్ సెక్రటరీస్ కానీ, ఇతరత్ర మరి ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారో అసెంబ్లీ సెక్రటరీ కానీ సంప్రదించి ఒక ఎమ్మెల్యే ఫస్ట్ ఓట్ సెకండ్ ఓట్ వేసే విధానంలో ఏ విధంగా ఈ 5 వస్తాయో క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాతనే 5గురిని బరిలో దింపడం జరిగింది. మరి ఆ లెక్కలు లేకుండా, ఆ అనాలిసిస్ లేకుండా, మాకున్న ఫస్ట్ ఓట్ సెకండ్ ఓట్ ప్రియారిటీ లేకుండా కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకోరు. తప్పకుండా మా ఉన్న ఎమ్మెల్యేల వరకు ఖచ్చితంగా 5 గెలుస్తాం. ఇంకా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వద్దన్నా కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నాం. ఇలా తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కేసీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాలు కానీ, మరి రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా వెళ్తే మరి మా నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి, మా నియోజకవర్గాల్లో కూడా సంక్షేమ ఫలాలు అందించుకోవాలని వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వైపు వస్తున్నారు తప్ప వాళ్ళ ఓటుతో మా ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచే అది కాదు. మా ఓటుతో ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా మాకున్నటువంటి లెక్కలు మాకున్నాయి, అన్నీ ఆలోచించుకొని అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతే 5 అభ్యర్థులను మేము ప్రకటించాం. కాబట్టి కాంగ్రెసే వాళ్ళకున్నటువంటి స్థాయికి మించి, అంటే ఉన్నటువంటి సంఖ్యకు మించి నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు బహిష్కరించడం కాదు, వాళ్ళు భయపడుతున్నారు ఎన్నికలు, అందుకనే ఓటింగ్కి దూరంగా ఉన్నారు. ఏదైనప్పటికీ కాంగ్రెస్ ఉన్నా లేకపోయినా మాకున్నటువంటి సంఖ్యాబలంతో ఖచ్చితంగా మొదటి ప్రయారిటీ, రెండవ ప్రయారిటీ ఓట్లు ఎవరికి వేయాలో ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి సూచనల మేరకు మేము ఓట్లు వేస్తామంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. రైట్ రాకేష్.